కోతి లాంటి ముండ కావాలి, సిగ్గు ఉండాలి. గింతనైనా పెట్టుకున్న ముండ కొడుకులకు ఎవ్వడైనా సరే కొంచెమైనా బుద్ధి ఉండాలి. సరే నీకు ఇష్టము లేకున్నదో లేకపోతే వదిలేసేది ఉంటివి. సంపడం ఎందుకురా దరిద్రం ఉండ కొడుక, నీకోసం వాళ్ళ అమ్మనైనా అన్నది పైసల కోసం అంటే మరి దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయిందిరా? దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయింది? లంచ వస్తుంది మంచం ఇరుగుతుంది అన్నట్టు దాన్ని వాడుకున్న రోజులు వాడుకున్నావు. పైసలు అడిగినట్టు పైసలు అడగకపోతే ఏమడుగుతారు? నువ్వు పని చేసినా కదా పైసలు అడగవా? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చంపుతున్నారు ఇంత దారుణంగా? అసలు ఇది అయిపోక ఈయనకి తప్పు, ఈడు చేయలేదా తప్పు? వీంది కూడా తప్పే కదా. మరి నాకు పెళ్ళం ఉంది, నాకే అవసరం అని చెప్పేసి వీనికి తెలియద్దా? వీనికి బుద్ధి లేదా? వీడు అన్నం తింటలేడా? సరే అమ్మాయికి అయితే పెళ్లి కాలేదు, అమ్మాయి అయితే చేసిందేమో, మరి వీని బుద్ధి ఏమైపోయింది? ఓ భార్యను కట్టించిండు, అమ్మగారింటికి తోలిచ్చిండు, ఇంకో భార్య ఎంట పడ్డాడు. కానీ ఆ భార్య నన్ను 4 రోజులు ఉంచిందా? కొంచెం కూడా సిగ్గుశరం లేదు. అన్నిటి మించి ఈ తెలంగాణ సీఎంలు గాని మన ఆంధ్ర సీఎంలు గాని ఏం చేస్తారు? నిద్రపోతురా? రోడ్లు చక్కగా చేస్తలేరు, అన్న హామీలు నెరవేరుస్తలేరు. ఇట్లాంటివి కూడా పట్టించుకుంటే దేనికుర్రు మీరు ఇంతకి? అవును ఖచ్చితంగా. ఇప్పుడు వాడిని చూసి వీనికి భయం అవుతుంటే కదా ఖచ్చితంగా వణుకొస్తుండే మనలో. కానీ అట్లాంటివి ఎవరు చేయలేదు, చెయ్యరు కూడా. ప్రతి ఒక్కరు అంటారు న్యాయం జరగాలి. అందరు పోతేనే కదా న్యాయం జరిగేది. ఎవరింట్లో నుండి న్యాయం జరగాలంటే ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్కరు నేను ముస్లింలను కాపాడుతున్నా, నేను క్రిస్టియన్లను కాపాడుతున్నా, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని కొట్టుకుంటారు కదా. దీనిల కోసం చెయ్యండి ధర్నాలు. ఇలాంటివి జరగకుండా కొత్త చట్టాల కోసం చెయ్యండి ధర్నాలు. ప్రతి మతం వాళ్ళు వస్తారు. అట్లాంటివి మీకు చేత కాదు. ఏమనంటే మీ మతాలను కాపాడుతున్నాం. మతాలను ఏమొద్దు, మతాలను కాపాడాల్సిన అవసరమే లేదు. మనుషులను కాపాడు చాలు. మీరు జైల్లో భయం ఉందా ఇంతకి? జైలు అంటే భయం ఉందా? గాఢంగా ఒక పోలీసు ఆయన పోయింది అనుకో, ఆయన ముందరే సిగరెట్ తాగుతారు. విలువ ఉందా? పోలీసు వాళ్ళనే కొడుతురు. ఏడ విలువ ఉంది? ఏమనంటే సోషల్ మీడియాలో ఇది రైట్ లేదు, అది రైట్ లేదు. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఉండే పోలీసు వాళ్ళు అంటే భయం, అరెకరం దర్శలా పోసుకున్నారు. ఇప్పుడు భయం లేదు. అందుకే మరి రాబా మరి ఇద్దరం కూర్చొని తాగదామని కాడికి వచ్చిర్రు ఇప్పుడు పోలీసు వాళ్ళు మనుషులు. మీరు చచ్చిపోరా నాయన, అంత బాధ ఉంటే మీరు చావురి, నష్టం ఏం లేదు. మీ ఇలాంటి చెత్తముండ కొడుకుల వల్ల సొసైటీ ఉద్ధారకం అయ్యేది లేదు, బాగుపడేది ఏం లేదు. మీరు చావురి. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఒక మాట అన్నారు. పిల్లలను చంపుతారు, తల్లిలు చేస్తారు. దేనికి? బాగుంది కాబట్టి చంపిన వాడు, బాగుంది కాబట్టి నేను వదిలేస్తా మళ్ళీ ఇంకో నేడ పెళ్లి చేసుకుంటదని, అందుకే వాడు చంపిండు ఓర్వక. ఏడ న్యాయం జరుగుతుంది తమ్మి? న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందా? న్యాయం జరిగితే యూట్యూబ్ అమ్మాయి విషయాలని న్యాయం జరగాలి. ఈ పార్టీకి ఎప్పుడో న్యాయం జరగాలి. మర్చిపోతారు ఇంకా 4 రోజులు అయితే. ఇప్పటికే సగం మర్చిపోయారు, ఇంకా 4 రోజులు అయితే మర్చిపోతారు. మళ్ళీ ఇది అయిపోక ముందుకి ఇంకోటి వస్తుంది చూడు, మొగొందన్న వస్తుంది, ఆడదన్న వస్తుంది. ఇది అయిపోక ముందుకి నీ తల్లి మేకలం కోసినట్టే కోస్తారు. ఒక్కొక్కరు అయితే మేకలం కోసినట్టే. భయమే లేదు మనుషులను చంపడం అంటే. చిన్నగా అప్పుడు చచ్చినోని కడుకోవాలంటే మస్తు భయం అయ్యేది. వారం రోజుల దాకా నిద్రనే పట్టకపోయేది. ఇప్పుడు మంచిగా ఇది అమెరికాలలో కూడా చికెన్ మటన్ ఇట్లా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు. మరి చూసుకున్నాం అనుకునే గుర్తొచ్చినప్పుడల్లా చూసుకుందాం అనుకున్నట్టు. ఎంకౌంటర్ వద్దు, ముందలొద్దు. ఒక కాలు ఒక చేయి తీసేసి రోడ్డు మీద వదిలిపెట్టమంటున్నాం మేము, అంతే. ఎన్కౌంటర్ లా ఒక అమ్మాయిని ముగ్గురు నలుగురు ఒకప్పుడు చంపేసిరు చూడు, దిశని చంపేసిరు. మారిరా ఎవ్వరు మారరు కూడా. మహిళా సంఘాలు లేరు, మానవ హక్కు సంఘాలు లేరు, ఏ సంఘాలు లేరు, అన్ని సద్దలే ఉన్నాయి. ఎవ్వరు లేరు, రారు. నీకు ఇప్పుడు ఇంకా మేమన్నా వస్తుందా? రానికి ఎందుకు వస్తాం? నా కార్లో పెట్రోల్ పోసుకోవాలి, 10 మందిని వేసుకొని రావాలి, ఎందుకు? నాకు అవసరమా? ఇవాళ అనసూయ గారు ఏ ఊరికి పోయారు? మరి ఏ ఊరికి పోయింది? ఇప్పుడు అన్న తెగ వీకేసుకుంది, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అని. మరి ఇప్పుడు చచ్చిపోయింది ఒక ఆడపిల్లనే కదా, మరి ఎందుకు చంపినవారు అని మన మీద కేసు పెట్టొచ్చు కదా.
వాళ్ళ ఇంటికి 10,000 ఇవ్వచ్చు కదా. కొన్ని కోట్ల మంది చూస్తేనే ఇవాళ నీకు కోట్ల మంది భిక్ష చేస్తే బతుకున్నావు. ఇలా ఫ్యాన్స్ లేకపోతే నువ్వు బతికేదానివా? నేను నిద్రపోయినారు ఆ రోజు మాట్లాడారు అందరూ. ఏమని అంటే 42 మీద కేసు పెట్టినా కానీ నీ కేసు నీకే తిప్పికొట్టింది కదా బేబిషాల్ని. ఈ సెలబ్రిటీలు ఏమైపోతున్నారు అసలు? ఎందుకు ఇంత దారుణంగా ఎవ్వని స్వార్థం ఆడే చూసుకుంటుండు, ఎవ్వని పొట్ట తిప్పలు ఆడే చూసుకుంటుండు. ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ సినిమా తీస్తారు. ఇల్లీగల్ లేకపోయినా జరుగుతుంది కదా తమ్మి. చేశారు ఎందుకు చేయరు కోర్టులు? నేను చెప్పినా కదా, కోడలికి ఇరని చెప్పంటే అత్త పాసాట్లో వేసుకొని పోయిందంట. కోర్టు అట్లుంటది. మతాల గురించి తీర్పులు ఏమని ముందు ఉంటది. మరి ఇలాంటి దానికి ఇవ్వచ్చు కదా కోర్టు. ఇయ్యరు. అట్లాంటి దానికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. మగవాళ్ళు ఆడవాళ్ళు చంపుకోరి ఇప్పుడు మా లాయర్లకు కూడా కేసులు దొరకొద్దా? అలాంటి బతకాలి, వాళ్ళ పెళ్ళాలు ఎట్లా బతకాలి, వాళ్ళ లంజలు ఎట్లా బతకాలి, వాళ్ళకి కావాలి. పోలీసు వాళ్ళకి పని కావాలి, మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు ఎట్లా బతకాలి? ఎంతసేపున మేము మహిళా సంఘంగా పెద్దలము, మేము పోలీసు వాళ్ళము, మీ లాయర్లము, మీ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం, ఊరిని ఉద్ధరిస్తున్నాం అన్న వాళ్ళందరికీ చెప్తున్నాం. ఇలాంటివి జరగకుండా ఇంకోసారి చెయ్యరి, అప్పుడు నిజమైన మీరు భారతీయులు అని చెప్తారు. ఇంత దారుణంగా చంపుతురు కదా, మీరు పోయి ఆ బాటలో నన్ను సాగురు నాయన. వాళ్ళని వచ్చి పిల్లలతో సంసారం చేసుకుంటారు పాపం. చలి అనక, వాన అనక, తిండి అనక ఆ జవాన్లు ఎంత కష్టపడుతురు. పోరి మీరు అట్లనన్నా. ఈ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళని తీసుకొని బాటల్లో పెట్టాలని చెప్తున్నా నేను. అందుకే ఇప్పుడు గ్యాస్ రాక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని తోలిచ్చినాం అనుకో, ఇట్లా ఆడవాళ్ళని తోలిచ్చినాం అనుకో, రోజుకు 10 మందిని వేసుకొని వస్తారు. మగవాళ్ళని చంపే ఆడవాళ్ళు ఉన్నారు కదా, రోజుకు 10 మందిని వేసుకొని వస్తారు. ఇంకా భయమే లేదు. పాపం జవాన్లను ఎందుకు బాధ పెట్టేది? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు, కొంచెం కూడా శరం అనిపిస్తలేదు. ఏమన్నా బేబిషాల్ని మాట్లాడుతుంది. మగవాళ్ళ గురించి ఆడవాళ్ళని ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళకి సిగ్గు లేదు. కృష్ణాటన్ పార్క్ కాడని మాట్లాడుతుంది. నువ్వు సకా వచ్చి ఒకసారి వచ్చి మాట్లాడు, తెలుస్తుంది. ఒకసారి వచ్చి నువ్వు మాట్లాడు, పడే కష్టం ఏందో తెలుస్తుంది. పోయిలా మాట్లాడొద్దు. వాళ్ళకి సిగ్గు లేదు. సిగ్గులేక బట్టిప్పుకొని తిరుగుతుంటే నువ్వు వచ్చి తప్పుతున్నావు. పోషుడు దానా బట్టలు ఇప్పుకొని తిప్పుతున్నారు సిగ్గు లేకుండా. అవసరమా? ఏమని బతుకుతారు వాడు బతుకోడు. నువ్వంత ఉన్నదానివి అయితే నీ మర్చిపెట్టుకో. ఎంకంగా ముందలంగా ఎవ్వడు వద్దన్నాడు నీకు. నీకుంటే నీ కడ పెట్టుకో, కానీ అవతలని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ప్రతి పార్టీ గురించి మాట్లాడే హక్కు ఉంది. నేను ఒక ఓటర్గా ప్రతి పార్టీ గురించి మాట్లాడే హక్కు ఉంది. నీకంతగానో ఇష్టం ఉంటే, నీ నాయకుడిని ఉంటే పోయి రోజు పోయి పట్టుకో. మేము వద్దే అనము. వాళ్ళ పియ్యలేదు పట్టుకో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరు పట్టుకో. మాకు నష్టం ఏం లేదు, మేము వద్దనము. నేను ఒక ఓటర్గా, ఒక భారతీయ మహిళగా నాకు ప్రశ్నించే హక్కు ఉంది. నేను ప్రశ్నిస్తా. నీకు దమ్ముదైనా ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు. ఎదురుగా రానికి శాత కాదు. అన్ని నాకు వచ్చే మాటలు వేరే ఉంటాయి. సిగ్గు ఉండాలి కొంచెమైనా.